హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మంచి అప్డేట్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఆల్రెడీ ఫీల్డ్ అనేసి నేను ఒక 2 వీడియోస్ అయితే చేశాను కదా! లైక్ ఇమేజ్ జనరేషన్ కావచ్చు, వీడియో జనరేషన్ కావచ్చు, ఎలా వర్క్ అవుతుంది, మీరు ఎలా చేయాలి అనేసి. సో, ఆ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అక్కడ మీకు ఇమేజ్ జనరేషన్ కావచ్చు, వీడియో జనరేషన్ కావచ్చు. అంతే కాకుండా ఇక్కడ ఇంకా ఎన్నో టూల్స్ అయితే ఉన్నాయి కదా! సినిమా స్టూడియో అనేసి, ఇన్‌ఫ్లుయెన్సర్ అనేసి. సో, దీని మీద సెపరేట్‌గా వీడియోస్ అయితే చేశాను. అవన్నీ ఎలా వర్క్ అవుతాయి అనేసి. సో, మనకి ఇప్పుడు ఉండే మంచి ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇదొక టాప్‌లో ఉన్నదైతే చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా మనకిక్కడ ఇమేజ్ జనరేషన్‌లో కావచ్చు, వాళ్ళు లైక్ మల్టిపుల్‌గా అయితే కంపెనీ అయితే చేసి అయితే ఇచ్చారు. లైక్ మనకి గూగుల్ నుంచి నానో బనానాతో అయితే ఇచ్చారు. అంతేకాకుండా సీ డ్రీమ్ అనేసి, ఎక్స్‌ఫిల్ నుంచి అయితే వాళ్ళు సెపరేట్‌గా సినిమాటిక్ స్టూడియో అయితే ఇచ్చారు. లైక్ కెమెరా బేస్ చేసుకొని కూడా మనము ఏదో అయితే జనరేట్ అయితే చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ జెడ్ ఇమేజ్ అనేసి క్లింగ్‌తో అయితే ఇమేజ్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇలా మనకి ఇమేజ్ జనరేషన్‌లో అయితే ఎన్నో టైప్స్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా వీడియోలో కూడా మనకు ఇక్కడ ఎన్నో మోడల్స్ యూజ్ చేసి అయితే మనము వీడియో జనరేషన్ అయితే కూడా చేయొచ్చు. అంతేకాకుండా మనకు ఇక్కడ వీడియో అప్ స్కేలింగ్ ఆప్షన్స్ కానీ లైక్ లిప్ సింక్ అయితే కూడా ఇచ్చారు. మనకి ఏవైనా క్యారెక్టర్స్‌కి లిప్ సింక్ అయితే కావాలంటే మీరు అది కూడా అయితే చేసుకోవచ్చు. సో, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో, అంతేకాకుండా ఇప్పుడు మనకు దగ్గరలో క్లింగ్ 3.0 అయితే వీళ్ళు అఫీషియల్‌గా ఇది ఎక్స్‌ఫిల్‌లో అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. సో, ఈరోజు వీడియోలో మనం దాని గురించి అయితే డీటెయిల్‌గా అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో, ఆల్రెడీ క్లింగ్ 2.6 అయితే ఎంతో మనకి ఐడియా అయితే ఉంటుంది కదా! సో, మనకి ఇప్పుడు ఉండే వీడియో జనరేషన్‌లో అదొక టాప్ టూల్‌గా అయితే ఉంది. అంటే మనకు గూగుల్ వియో అవన్నీ ఉన్నాయి గానీ, బట్ మనకు వితిన్ లైక్ లెస్ క్రెడిట్స్‌లో మనకు మంచి వీడియో జనరేషన్ కావాలి అంటే ఇప్పుడంతా కూడా క్లింగ్ 2.6 అయితే ప్రిఫర్ అయితే చేస్తున్నారు. లైక్ యూట్యూబర్స్ కావచ్చు. అంతేకాకుండా ఒకవేళ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా సంబంధించి ఏదైనా వీడియో చేస్తున్నట్టయితే మాక్సిమం అంతా కూడా క్లింగ్ 2.6 అయితే ప్రిఫర్ అయితే చేస్తున్నారు. సో, మనకి ఇక్కడ వీడియో జనరేషన్ టూల్స్ వచ్చినట్టయితే కూడా మనకు చూసారు కదా! ఇక్కడ ఇన్ని మల్టిపుల్ టూల్స్ అయితే ఉన్నాయి. మనకు క్లింగ్‌లోనే ఆల్మోస్ట్ ఇన్ని టైప్స్ అయితే ఉన్నాయి. క్లింగ్ 2.6 అనేసి, 01 వీడియో అనేసి, 01 వీడియో ఎడిట్ అనేసి, మోషన్ కంట్రోల్ అనేసి, 2.5 టర్బో అనేసి, క్లింగ్ 2.1 అండ్ క్లింగ్ 2.1 మాస్టర్ అనేసి మనకు క్లింగ్ 3.0 అయితే దగ్గరలో అయితే రాబోతుంది. సో, మనకు ఆల్రెడీ క్లింగ్ 2.6లో చూసినట్టయితే మనకిక్కడ డ్యూరేషన్ అయితే మనకు అప్ టు 10 సెకండ్స్ వరకు అయితే లైక్ పెంచుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. లైక్ మీరు 5 అయినా తీసుకోవచ్చు, 10 సెకండ్స్ అయితే తీసుకోవచ్చు. అంతేకాకుండా మనకిక్కడ అప్ టు క్లింగ్ 2.6 వరకు మనకు ఓన్లీ 1080p రెజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ ఎఫ్‌పిఎస్ కూడా మనకు 30 ఎఫ్‌పిఎస్ అయితే ఆఫర్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకు క్లింగ్ 3.0లో చూసినట్టయితే మనకి ఇక్కడ చూసారు కదా! క్లింగ్ 3.0 ద ఎరా ఆఫ్ ఏఐ డైరెక్టర్ అనేసి అయితే వచ్చింది. కమింగ్ సూన్ అయితే ఉంది కదా! సో, మనకు అఫీషియల్‌గా పర్ఫెక్ట్ డేట్ అయితే ఇయలేదు ఎప్పుడొస్తుందనేసి. బట్ దగ్గరలో వస్తుందని చెప్తున్నారు. మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి దీంట్లో మెయిన్‌గా లైక్ రెజల్యూషన్ అయితే 4K అయితే చేస్తున్నారు. అంతేకాకుండా మనకు ఎఫ్‌పిఎస్ చూసినట్టయితే మనకు అప్ టు 60 ఎఫ్‌పిఎస్ వరకు మీరు లైక్ అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన లైక్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో, మీరు కావాలంటే అవైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకిక్కడ మ్యాక్రో షాట్స్ కూడా అయితే దీంట్లో అయితే అప్లై అయితే చేస్తున్నారు. అంటే మీరు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి దాంట్లో ఒకవేళ మీరు లైక్ మ్యాక్రో షాట్ అనేది ఆ సీన్ జనరేట్ చేయాలంటే మీరు అది కూడా మీరు డీటెయిల్‌గా ప్రాంప్ట్ ఇచ్చేసినట్టయితే మీకు ఆటోమేటిక్‌గా మీకు మ్యాక్రో షాట్ అయితే కూడా ఇస్తుంది. అంతేకాకుండా మీకు కొన్ని మీ నేటివ్ లాంగ్వేజ్‌లో ప్రాంప్ట్ ఇచ్చేటట్లు కూడా అయితే వీళ్ళు లైక్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు యాక్చువల్‌గా. సో, ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పవచ్చు. సో, ఇక్కడ చూసారు కదా! ఇక్కడ చూసినట్టయితే ఎన్హాన్స్డ్ ఆడియో జనరేషన్ అనేసి అంతేకాకుండా మనకు ఇప్పుడు ఇప్పటివరకు క్లింగ్‌లో అయితే మనకు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా అయితే ఉంది 2.6లో అయితే మాక్సిమం. బట్ వాళ్ళు ఇంకా కొంచెం లైక్ ఏమన్నా చిన్న చిన్న బగ్స్ కావచ్చు, లేదా ఆడియోలో ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టయితే, అంతేకాకుండా ఏమన్నా ఆబ్జెక్ట్స్ ఏమైనా యానిమేషన్‌లో కానీ, ఇలా చిన్న చిన్న అప్డేట్స్ అన్నీ కూడా చేసేసి వాళ్ళు అన్ని క్లియర్ అయితే చేస్తున్నారు. సో, ఇప్పటికే క్లింగ్ పాయింట్ 2.6 అనేది చాలా మంచి టూల్ అని చెప్పవచ్చు వీడియో జనరేషన్‌కి. సో, ఇంగా 3.0లో మనకింగా చాలా మంచి పెర్ఫార్మన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. సో, అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే మల్టీ షాట్ అని అయితే ఉంది చూడండి. యూనిఫైడ్ స్టోరీ బోర్డ్ అనేసి. సో, ఇలా మల్టీ షాట్స్ అయితే ఉంది. అంతేకాకుండా డైరెక్టోరియల్ ఫిజిక్స్ అనేసి మనకు ఏవైనా మూవ్‌మెంట్స్ ఉన్నప్పుడు గానీ క్లియర్‌గా వచ్చేలా అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఇది 4K అయితే డిస్కస్ అయితే చేశా కదా! 4K 60 ఎఫ్‌పిఎస్ వస్తుంది. అండ్ అంతేకాకుండా మనకిక్కడ నేను ఆల్రెడీ అప్పుడు చూపించినట్టయితే మీకు ఇక్కడ డ్యూరేషన్ అనేది మాక్సిమం 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ అయితే ఆప్షన్ అయితే ఉండేది. బట్ ఇప్పుడు మనకు అది 15 సెకండ్స్ వరకు అయితే వాళ్ళు పెంచుతామనేసి అయితే చెప్తున్నారు. సో, మనకు మాక్సిమం 15 సెకండ్స్ వరకైతే ఏదైనా ఒక వీడియోనైతే మనం జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇలా అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ మనకు ఇంటెలిజెంట్ సీన్ రీజనింగ్ అనేసి అంటే మీరు ఏవైనా సీన్స్ తీసుకున్నప్పుడు మనకు లైక్ రియల్‌గా ఎలా అయితే ఉంటుందో, సో, ఆ విధంగా వాళ్ళు జనరేట్ చేయడానికైతే చూస్తామని అయితే చెప్తున్నారు.
సో ఈ విధంగా అయితే మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సో మనకి ఎప్పుడనేసి అయితే అఫీషియల్గా అయితే చెప్పలేదు, బట్ అప్డేట్స్ అయితే ఇవి. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ ఆల్రెడీ మీకు మోషన్ కంట్రోల్ అనేసి క్లింగ్లో మీకు ఆల్రెడీ ఐడియా అయితే ఉంటుంది. మీకు ఇప్పుడు లైక్ లేటెస్ట్గా ట్రెండ్ అయితే అయ్యాయి కదా, లైక్ ఏమైనా యానిమల్స్ వచ్చి డ్యాన్స్ చేసేది కానీ ఇలా. సో అవన్నీ కూడా మనకు ఇక్కడ క్లింగ్ మోషన్ కంట్రోల్ యూస్ చేసి అయితే జనరేట్ అయితే చేస్తారు. సో మనకు జస్ట్ ఏదైనా ఒక రిఫరెన్స్ అంటే మీకు ఏదైనా ఒక డాన్సింగ్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దానిలో కూడా మనకు అప్ టు 30 సెకండ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. సో ఇక్కడ చూపిస్తే చూడండి. సో క్లింగ్లోకి వెళ్ళి ఇక్కడ నేను మోషన్ కంట్రోల్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే మనకు క్వాలిటీ చెప్పాను కదా, ఇప్పుడు వరకు మనకు ఓన్లీ 1080p వరకే వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. అంతేకాకుండా ఇక్కడ మీకు ఏదైనా ఒకటి ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది రిఫరెన్స్ కోసం. సో అది మాక్సిమం మనకు 30 సెకండ్స్ మించి అయితే ఉండకూడదు. అంతేకాకుండా మీరు ఏ ఫేస్తో రీప్లేస్ చేయాలి, అంటే ఏ దాంతో రీప్లేస్ చేయాలనేసి అయితే ఉన్నారు అనేసి మీరు ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు తర్వాత ఇక్కడ మీకు క్వాలిటీ సెలెక్ట్ చేసుకునేసి జనరేట్ చేసినట్టయితే మీకు సింపుల్గా మీకు జనరేట్ అయితే అయిపోతుంది. సో ఇది మోషన్ కంట్రోల్ కూడా మనకు ఎక్సలెంట్గా అయితే ఉంది క్లింగ్లో అయితే. సో క్లింగ్ నుంచి మంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో మనకు క్లింగ్ 3.0 అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు అలాగే చూసినట్టయితే మీకు ఇది ఆల్రెడీ చెప్పా కదా లాంగర్ ఫార్మాట్స్ అనేసి. సో స్ట్రక్చర్డ్ మల్టీ సీన్ జనరేషన్ అనేసి అంటే మీరు మల్టిపుల్ సీన్స్తో మల్టిపుల్ షాట్స్ అయితే కూడా మీరు జనరేట్ అయితే చేయొచ్చు. సబ్జెక్ట్ కన్సిస్టెన్సీ ఇది కూడా అయితే అప్పుడే డిస్కస్ అయితే చేశాను కదా, మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు స్పెసిఫిక్గా దాని యానిమేషన్ కావాలి అంటే మీకు అంటే ముందు కంటే ఇప్పుడు ఇంకా కొంచెం బెస్ట్ వేలో అయితే ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ క్లింగ్ 01 ఓమ్ని అనేసి కూడా సంథింగ్ దాంతోపాటు అయితే తెచ్చేలా అయితే ఉన్నారు. సో దీన్ని యూస్ చేసుకొని మనం మల్టీ మోడల్ రీజనింగ్ అనేసి లైక్ ఇంప్రూవింగ్ ద క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేసి అంటే మీరు మల్టిపుల్ సీన్స్ చేస్తుంటారు కదా, అంటే ఇప్పుడు ఒక 15 to 20 సీన్స్ ఉన్నాయనుకోండి, మీరు అది స్పెసిఫిక్ కన్సిస్టెంట్ క్యారెక్టర్తో మీరు వీడియో జనరేట్ చేయడానికి మీకు సరిపోయేలా వాళ్ళు అది కూడా అయితే తీసుకుని అయితే వచ్చారు. సరే వస్తున్నారు. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ కెమెరా మూమెంట్లో కూడా వాళ్ళు మల్టీ షాట్స్ అయితే తెస్తున్నామని అయితే చెప్పారు. అండ్ మ్యాక్రో షాట్ అని అయితే కూడా చెప్పారు. సో అండ్ మనకి 1080pలోనే మనకి అవుట్పుట్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను క్లింగ్ యూజ్ చేసుకొని అయితే వీడియోస్ అయితే జనరేట్ అయితే చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను 2.6 యూజ్ చేసుకొని అయితే జనరేట్ అయితే చేశాను రీసెంట్గా. సో మనకి 1080pలోనే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది క్వాలిటీ అయితే. ఇంకా 4Kలో అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా మనకి ఫ్రేమ్ రేట్ కూడా 60 FPS చేస్తున్నారు కాబట్టి మనకు మూమెంట్స్ అన్నీ కూడా మనకు చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో అండ్ ఎక్స్టెండ్ లైక్ అండ్ ఏ జనరేషన్ కూడా మీకు లెంత్ అయితే చెప్పాను కదా 15 సెకండ్స్ అయితే చేస్తున్నారు అనేసి. సో ఇది కూడా బెస్ట్ అనేసి చెప్పవచ్చు. సో మనకి ఈ విధంగా క్లింగ్ 3.0 అయితే దగ్గరలో అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్లో అయితే ఎక్స్ఫీల్డ్ ప్లాట్ఫామ్లో అయితే. సో అంతేకాకుండా నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ ప్లాట్ఫామ్లో మీకు మల్టిపుల్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. వన్స్ మీరు ఇక్కడ జాయిన్ అయిపోయి మీరు కొంచెం సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే మీకు క్రెడిట్స్ అయితే యాడ్ అవుతాయి ఇక్కడ. ఆ క్రెడిట్స్ యూస్ చేసుకునేసి మీరు ఈ మోడల్స్తో మీకు ఏవి కావాలంటే అవి అయితే మీరు ఈజీగా అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఒకసారి అయితే చెక్ చేయండి. సో అంతేకాకుండా నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పా కదా ఇక్కడ ఈ వీడియోస్ అన్ని కూడా జనరేట్ చేశాను అనేసి. సో దీన్నంతా యూస్ చేసుకుని నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో ఏ జనరేషన్ లైక్ ఏ జనరేషన్ యూస్ చేసుకునేసి లైక్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ టైప్ అయితే చేస్తున్నాను. ఇలా కొన్ని అయితే చేస్తున్నాను. సో ఒకసారి ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఒకసారి ఆ వీడియో అయితే కూడా చెక్ చేయండి. ఒకవేళ నచ్చినట్టయితే ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అయితే ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. సో ఈ అప్డేట్ ఎలా ఉందో కింద కమెంట్స్లో అయితే చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.